పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన నాయకుల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు స్థానిక నాయకులు రౌడీజానికి పాల్పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను సైతం బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో ఒక నాయకుడు చెరువులో మట్టిని అనధికారికంగా తవ్వించి విక్రయిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రశ్నించిన అధికారులను బెదిరించినట్లు సమాచారం. మరో ఘటనలో పట్టణంలోని ఒక ఐస్ క్రీం పార్లర్లో యజమానిని బెదిరించినట్లు తెలిసిందే. అలాగే మరో నాయకుడు ఇద్దరు అన్నదమ్ములు కొనుగోలు చేస్తున్న స్థలాన్ని తన నిర్ణయించిన ధరకు కొనాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా బ్రహ్మానందరెడ్డి మార్కెట్ లో ఆశీలపాట విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేను తప్ప మరెవరూ బిడ్ వేయకూడదు అంటూ ఒక నాయకుడు బెదిరింపులకు పాల్పడినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ వరుస ఘటనలతో తాడేపల్లిగూడెం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు సమాచారం ఉందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అది నా ప్రాబ్లం మీ ప్రాబ్లం నువ్వు ఎక్కువ మాట్లాడు తప్పగా ఉంటుంది. వ్యవసాయం మాట్లాడుతా సరిగ్గా ఉంటుంది. వ్యవసాయం మాట్లాడుకో వ్యవసాయం మాట్లాడు చాలా సరిగ్గా ఉంటుంది. ఎక్కువ మాట్లాడు కవర్ ఉందా లేదా కవర్ ఉందా లేదా అది చెప్పు. అదే కవర్ లేదు ఎక్కువ చెప్పు కొనాలి ఉంటుంది. వ్యవసాయం మాట్లాడుకో అర్థం పడడం వెళ్ళిపోతుంది. రేపు చెప్తూ అని చెప్పు నాకు చెప్పలేదు. అదే చెప్పు సమాధానం చెప్పినప్పుడు ఏంటంటే రిక్వెస్ట్ చెప్పు అనే కవర్ ఇవ్వటమే ఇంకేం చెప్పు కాదు రిక్వెస్ట్ చెప్పుడు చెప్పుడు ఏమన్నా నువ్వేమన్నా ఏ సమాధానం చెప్పు గవర్నమెంట్ సమాధానం చెప్తుంది. ఏం చెప్పు డబ్బులు ఎందుకు పద్ధతి విధానం నేర్చుకుని ఎవరైతే మారలేదు అర్థంగా విధానం దాకా ఇచ్చేసిన అయిపోయినా కాబట్టి ఎవరిని అవుతుంది అవసరం కావాలి అందులో ఎవరిని కలిసి సమాధానం చెప్పు ఏం చేయాలి కవర్ అయ్యి అనే దానికి గవర్నమెంట్ ఉందండి టెలివిజన్ ఏం చెప్తుంది నేను రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద తీసుకున్నా ఇస్తాము ప్లాట్ఫామ్ మీద తీసుకున్నది కదా ప్లాట్ఫామ్ మీద తీసుకున్నానా ప్లాట్ఫామ్ మీద తీసుకున్నా 10 రూపాయలు తీసుకున్నానా 10 రూపాయలు తీసుకున్నా నేను అదే నేను ఓన్లీ ఎప్పటికైతే ఇష్టం తీసుకున్నా తీసుకున్నప్పుడు సమాధానం చెప్పాలి ఏ కావచ్చు కావచ్చండి ఎప్పటికైనా ఇష్టం తీసుకున్నాను మాట్లాడే విధానం బోర్డు అంటే నేను మాట్లాడే విధానం బోర్డు అందులో నువ్వు చేస్తున్నావు
నాకు మానే విధానం బాగుండదు కస్టమర్ ఎవరితో కస్టమర్ విధానం బాగుందని బాగుండదు జ్ఞాపకం చేశారు ఏ కలుస్తున్నాను ఆ కళ వస్తుంది నాకు ఆ కళ తీసుకో ఇస్తున్నానా 30 అసలు 30 వస్తుంది కొన్నట్టు సంబంధం చెప్పడం పాల్చుంది నేను నాకు అందరూ వస్తున్నాను నా పేరు వస్తున్నాను చెప్పలేదు సరే బాగుంది ఏం చెప్పిన డబ్బులు కూడా ఏం చెప్పిన డబ్బులు సరే ఏం చెప్పిన